ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యస్య రాహవే కేతువే నమ. మిత్రులారా, ఈరోజు మనం మీనరాశి వారి యొక్క మార్చి 2026 జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో, మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి అంటే పూర్వభాద్ర 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి 1, 2, 3, 4 పాదాల వారు, మొత్తం మీద 9 పాదాల వారు కూడా మీనరాశి కిందకు వస్తారు. ఈ మీనరాశి వారికి గ్రహస్థితి ఎలా ఉందో మనం కనుక గమనించినట్లయితే ఒక వరుసలో వద్దాము. ఎక్కువ కాలం ఉండే గ్రహం నుంచి తక్కువ కాలం ఉండేటువంటి గ్రహం దగ్గరికి వెళ్దాం. మనం మొదటగా శని భగవానుడు ఎక్కువ కాలం ఉండేటువంటి గ్రహం. ఈయన లగ్నంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు. సువర్ణమూర్తి అంటే ఈయన లగ్నంలో యాక్చువల్గా నిజంగా మనం ఏం చెప్పుకుంటాము, ఏలినాటి శని పీక్స్లో ఉన్నాడు ఇప్పుడు కదా. ఈ విధంగా పీక్స్లో ఉన్నప్పుడు ఇక్కడున్నా శని ఇక్కడున్నా ఈ మీనరాశి వారికి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఏలినాటి శని పీక్స్లో ఉంది. మధ్య 2.5 సంవత్సరం, 7.5 అంటారు కదా, ఆ మధ్య 2.5 సంవత్సరంలో ఉన్నాడు. అంటే గుక్కమే కాడినటువంటి పరిస్థితిని ఆ శని క్రియేట్ చేయాలి. యాక్చువల్గా ఏంటి, కార్యహాని, మతిభ్రంశం, దుఃఖం, ధన వ్యయము, అపకీర్తి, కష్టంతో కూడిన దూర ప్రయాణాలు, అనారోగ్య సంబంధ ఖర్చులు, అదేవిధంగా ఏదైనా బ్యాడ్ న్యూస్లు వినడం కానీ, అదేవిధంగా శత్రువుల వల్ల కష్టాలు, ప్రమాదాలు, బంధువుల నుంచి ఎడబాటు, ఇవన్నీ శని అంటే దూరంగా వెళ్ళేటువంటి అవకాశం నెగిటివ్ ప్లేస్కి ఉంది అని ఇక్కడ ఇండికేషను శని ఇస్తున్నాడు. అదేవిధంగా మరో పక్కన రాహుకేతువులను చూద్దాం. రాహు కూడా సువర్ణమూర్తే, కేతువు కూడా సువర్ణమూర్తే. నిజానికి రాహు 12లో ఉన్నట్లయితే అనారోగ్యము, జైలు, యత్నభంగము, అధిక ఖర్చులు, అగౌరవం, కష్టంతో కూడిన ప్రయాణం. గుర్తుపెట్టుకోండి, శని కష్టంతో కూడిన ప్రయాణం ఇస్తున్నాడు, రాహు కష్టంతో కూడిన ప్రయాణం చెప్తున్నాడు. కేతువు గురించి చూద్దాం. ఇంకో పక్కన ఈ కేతువు యాక్చువల్గా ఈ కేతువు బెస్ట్ పొజిషన్లో ఉన్నాడు, అంటే 6th పొజిషన్లో సువర్ణమూర్తిగా ఉన్నాడు. సో ఈ కేతువు ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఈయన వల్ల శుభము, లాభము, సంతోషం, సౌఖ్యం, జయం, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం, రుణ విముక్తిని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 6th హౌస్ అంటే లోన్స్ అనమాట. ఈ లోన్స్ రీపే అవుతుంటాయి. ఫ్యామిలీ నుంచి దూరంగా ఉంటున్నాడు, లోన్స్ రీపే చేస్తున్నాడు. అదే టైంలో గురువు 4th స్థానంలో, మాతృస్థానంలో, గృహస్థానంలో, వాహన స్థానంలో రచితమూర్తిగా ఉన్నాడు. మాలో గురువు 4లో ఉంటే బంధువుల ద్వారా దుఃఖము, అధికారుల వల్ల అగౌరవము, ట్రాన్స్ఫర్సు, అదేవిధంగా విపరీతమైన ప్రెషర్లు, అశాంతి, ఖర్చులు, ఇవన్నీ కూడా గురువు సూచిస్తున్నాడు. ఈ మొత్తాన్ని కనుక మనం కాంబినేషన్స్ తీసుకుంటే ఈ 4 లాంగ్ లాస్టింగ్ ప్లానెట్స్ కూడా నెగిటివ్స్గా ఉన్నట్టుగా కనపడుతూ ఒక విధంగా ఏదో ఒకవైపు పుష్ చేస్తున్నాయి. ఎటువైపు పుష్ చేస్తున్నాయి? 4th హౌస్ వైపు పుష్ చేస్తున్నాయి. గమనించండి, 4th హౌస్ అనేది గృహానికి, వాహనానికి సంబంధించినటువంటిది. సో మీరు నేటివ్ ప్లేస్లో ఇల్లు కట్టుకోవటం కానీ, లేదా ఇల్లు కట్టుకోవటం కానీ, వీటన్నిటికి కూడా ఈ యొక్క రాహు మిమ్మల్ని నేటివ్ ప్లేస్ ఏంటంటే ఒక విధంగా ఫారిన్ ఛాన్సెస్ ఈ మీనరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. లేదా లాంగ్ డిస్టెన్స్ దూరంగా వెళ్ళి ఉద్యోగం చేయడం, ఢిల్లీనో, బాంబేనో, కలకత్తానో పోయి ఉద్యోగం చేయటం, అక్కడ డబ్బులు సంపాదించడం, లేదా ఫారిన్ వెళ్ళి అమెరికా వెళ్ళి డబ్బులు సంపాదించడం, తద్వారా ఎక్స్పెండిచర్ చేయటం, తద్వారా ఇల్లు కట్టడం. సో మన స్ట్రెస్, స్ట్రెయిన్ ఫీల్ అవుతూ ఉంటాం శని ద్వారా. అదే టైంలో ఈ గురువు గారు ఇల్లు కట్టించే ప్రయత్నంలో ఉన్నారు. కేతు లోన్లు కూడా రీపే చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఫారిన్ వెళ్ళి డాలర్ సంపాదిస్తే లోన్ రీపే చేసే అవకాశం ఉంది. అదేవిధంగా రాహు కూడా వ్యయంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు. రాహు వ్యయంలో ఉన్నాడంటే అన్నోన్ పీపుల్ దగ్గర మీరు వర్క్ చేస్తారు. మీకు తెలియని మనుషులతోటి, ఒక విధంగా వేరే గ్రూప్కి చెందినటువంటి పీపుల్ తోటి మీరు వర్క్ చేసే అవకాశం ఈ యొక్క రాహు చూపిస్తుంది. కాబట్టి ఈ కాంబినేషన్స్ కనుక చూసినట్లయితే మీరు ఫారిన్ వెళ్ళే అవకాశం లేదా దూరానికి వెళ్ళి అక్కడ డబ్బు సంపాదించి మీరు ఇళ్ళు, వాహనాలు, పొలాలు, స్థలాలు ఇవన్నీ కొనుక్కున్నటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఇంకో కాంబినేషన్ ఏంటంటే శుక్రుడు కూడా లగ్నంలో ఉన్నాడు. ఈ శుక్రుడు లగ్నంలో ఉండి ఏం చెప్తున్నాడంటే ఇల్లు అంటున్నాడు. ఇక్కడ కూడా గృహము, వాహనము, వివాహము, ఉత్సాహం, ధనలాభం, కార్యసిద్ధి, సుఖ వైవాహిక జీవితం, స్త్రీ సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం, విలాస భోజనాన్ని కూడా శుక్రుడు ఇండికేట్ చేస్తున్నాడు. సో ఈ కాంబినేషన్ చూసుకున్నట్లయితే కేతు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, శని సువర్ణమూర్తిగా ఉన్నాడు, గురువు రచితమూర్తిగా బాగున్నాడు, రాహు సువర్ణమూర్తిగా బాగున్నాడు. బాగాలేంది ఎవరంటే రవి, బుధ, కుజుడు. ఈ రవి, బుధ, కుజులు ఏం చేస్తున్నారంటే మీకు 12th హౌస్లో ఉన్నారు కాబట్టి
మీకు హెల్త్ కల్టీ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం, కళ్ళజోళ్ళు గిళ్ళజోళ్ళు పెట్టుకోవాలి. దూర ప్రాంతానికి వెళ్ళటం నేను ఆల్రెడీ చెప్పేశాను ఆ విషయాన్ని. వీళ్ళు కూడా అదే ఇండికేట్ చేస్తున్నారు. రవి కూడా దూర ప్రాంతం స్థానభ్రంశం అంటున్నాడు. అదేవిధంగా బంధువులకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాగే చిన్న చిన్న దెబ్బలు తగిలేటువంటి అవకాశాన్ని కూడా రవి కుజులు సూచిస్తున్నారు. బుధుడు కూడా ఇతరుల నుంచి కష్టాలు, కుటుంబ సమస్యలు, భయము, విపరీతమైన ప్రెషరు, ఎక్స్పెండిచర్, ఇవన్నీ కూడా రవి బుధ కుజులు మీకు ఇండికేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇందులో కన్ఫ్యూజన్ ఏమి లేదు. ఎస్పెషల్లీ ఈ నెల మార్చి నెల 11వ తారీఖులో గురువు కూడా వక్రత్యాగం అవుతుంది. కాబట్టి మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ మార్చి 11 నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మార్చి 15 నుంచి ఇక్కడ ఉన్నటువంటి రవి ఏదైతే వ్యయంలో ఉన్నాడో అతను లగ్నంలోకి వస్తాడు. లగ్నంలోకి వచ్చినందువల్ల కూడా ఏమీ లేదు, మీకు వేళ తప్పినటువంటి భోజనం ఉంటుంది, ధన నష్టం కొంత ఉంటుంది, కొంత అప్రతిష్ట, కొంత దిగులు, అలాగే బంధువులతోటి, స్నేహితులతోటి, సాధువులతోటి విరోధం కలిగేటువంటి అవకాశం ఈ రవి లగ్నంలోకి వచ్చిన సందర్భంగా ఉంటుంది. కానీ శుక్రుడు ఆల్రెడీ మీకు లగ్నంలో అనుకూలంగా ఉన్న శుక్రుడు కుటుంబ స్థానంలోకి వెళ్తున్నాడు. అంటే 2వ స్థానంలోకి వెళ్తాడు. 2వ స్థానంలో కంటే కుటుంబము, ధనము, అదేవిధంగా వాక్ స్థానంలోకి ఈ యొక్క శుక్రుడు మూవ్ అవుతున్నాడు. అప్పుడు మీకు ఆరోగ్యము, ఆకస్మికంగా మీకు డబ్బులు రావటము, పుత్రపౌత్ర ప్రాప్తి, కుటుంబ సభ్యుల అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, ధన వస్తు లాభం, స్త్రీ సౌఖ్యం, కుటుంబంలో శుభకార్యాలు, సుఖభోజనము, ధనలాభము, తల్లిదండ్రులు పెద్దల నుంచి బహుమతులు, కుటుంబంలో చాలా లగ్జూరియస్గా ఉంటుంది శుక్రుడు ఇక్కడ రావడం వల్ల. ఈ కాంబినేషన్స్ అన్నీ కనుక చూసినట్లయితే మీరు కష్టపడతారు, కానీ మీ ఫ్యామిలీకి సుఖ పెడతారు. అదనమాట ఓవరాల్గా ఈ యొక్క పొజిషన్ ఇండికేట్ చేస్తున్నటువంటి విషయం. ఓవరాల్గా మీకు లాంగ్ లాస్టింగ్ ప్లానెట్స్ చాలా తమాషాగా మీకు అనుకూలంగా సువర్ణమూర్తిలో ఉండటము, అలాగే గురువు రజతమూర్తిగా ఉండటం, శని సువర్ణమూర్తి, రాహుకేతువులు సువర్ణమూర్తిగా ఉండటం అనేది మీరు కష్టపడుతున్నట్టే పడతారు, కానీ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ చాలా బాగా ఉండబోతున్నాయి. ధైర్యంగా ఉండండి. అదేవిధంగా నవగ్రహ స్తోత్రం చేసుకోండి మంచిగా. అదేవిధంగా విష్ణు సహస్రనామం కానివ్వండి, లేకపోతే ఈ యొక్క అష్టాక్షరి, ద్వాదశాక్షరి లాంటి మంత్రాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇలాంటివన్నీ చేసుకున్నట్లయితే ఈ నెల దివ్యంగా ఉండబోతోంది. స్వస్తి.